ఏప్రిల్ 21 అంటే మొన్న మీకు కడప వద్ద 45 డిగ్రీస్ మీకు ఉష్ణము నమోదు అయ్యింది. అలాగే తిరుపతి వద్ద వరదయ్యపాలెం అని అంటారు, ఇక్కడ ఏకంగా 44. అంటే మీరు గమనించారనుకోండి, మామూలే కదండి, సమ్మర్ ఎండాకాలం ఇలా ఉంటుంది కదా, ఉష్ణోగ్రత ఇలాగే ఉంటుంది. అంటే మీకు తమిళనాడు వద్ద ఇప్పుడు ఈ టపాకాయలు తయారు చేస్తారు చూసారా, శివగాసి అంటారు. దీపావళి అప్పుడు మనం క్రాకర్స్ అక్కడే కదా కొనుక్కుంటాము. ఈ ఉష్ణోగ్రత వల్ల ఒక ఫ్యాక్టరీ తగలబడిపోయిందండి, 20 మంది మరణించారు, 6గురికి తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. అలాగే రాజస్థాన్లో ఒక పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ, ఇది కూడా చాలా పెద్ద అగ్ని ప్రమాదానికి లోనయ్యింది. ఇక మహారాష్ట్రలో మీకు ఇంకొక కెమికల్ ఫ్యాక్టరీ. ఇలా చెప్పుకుంటూ వెళితే భారత్లో ఈ సమ్మర్లో ఇన్నిన్ని అగ్ని ప్రమాదాలు. పోయిన వీడియోలో మాట్లాడడం, దానికి దీనికి సంబంధం లేదండి, అది ఒక కుట్రగా మనం చూడాలి. ఎందుకంటే ఆయిల్ రిఫైనరీస్ మీదే టార్గెట్, ఇక్కడ అలా కాదు, వేడి. సో ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే 2026 ఆల్రెడీ ఇన్ని యుద్ధాలు చూస్తున్నాము. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ స్పెషల్ న్యూస్ ఏమిటి అంటే సూపర్ ఎల్ నీనోని మనం చూడబోతున్నాము. మామూలుగా ఎల్ నీనో, లా నీనా అని మాట్లాడతాం. మీకు ఎల్ నీనో అన్నప్పుడు ఏంటి, కరువు, తీవ్ర స్థాయిలో కరువు ఉంటుంది, వర్షాలు తక్కువగా ఉంటుంది. లా నీనా అన్నప్పుడు కరువు తక్కువగా ఉంటుంది, వర్షాలు బాగుంటాయి. ఇదే తేడా. ప్రతి ఒక్క 4 నుంచి 5 ఏళ్లలో ఈ ట్రాన్సిషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. మరి 2026 యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే 1877 అండి, ఈ టైంలో ఇలాంటి ఒక సూపర్ ఎల్ నీనోని చూశారు. అంటే మానవ జాతిలో 4% తుడిచిపెట్టుకుపోయింది, ఎలిమినేట్ అయిపోయారు. ఎలా అవుతారండి అంటే ఎండలు, ఈ ఉష్ణోగ్రత తట్టుకోలేక మరణించే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్ ది సేమ్ టైం మీకు ఏం జరుగుతుందంటే ఇలాంటి ప్రమాదాలు ఎటు చూసినా కూడా ఈ వేడిని అంచనా వెయ్యలేక, మామూలుగా ఒక పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ అన్నప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ అవుతుంది కదండి, ఆ కెమికల్ రియాక్షన్ వేడి వలన, ఉష్ణోగ్రత పెరగడం వలన కెమికల్ రియాక్ట్ అయ్యి పేలి ఇంతంత పెద్ద ప్రమాదాలు. అంటే మీకు వందల సంఖ్యలో, ఇప్పుడు మరి ఫ్యాక్టరీలు రన్ అవ్వాలి, ఇండస్ట్రీస్ ఉండాలి కదా, అక్కడ వర్కర్స్ ఉంటారు, విపరీతమైన వేడి. ఇంకా మీరు ఢిల్లీ అనండి, అలాగే నేషనల్ క్యాపిటల్ రీజన్ ఎన్సీఆర్ అంటారు కదా, ఇక్కడ వ్యవహారం ఏంటో చెప్పమంటారా, స్కూల్స్ రన్ అవుతున్నాయండి, ప్రతి ఒక్క గంటకి మీకు అలాం మోగుతుంది. ఈ అలాం దేనికి అంటే స్టూడెంట్స్ మీరు నీరు తాగాలి, అలర్ట్ చేస్తున్నారు టీచర్లు, అందరు వెళ్ళి మంచినీళ్ళు తాగండి, పిల్లలు వెళ్ళి మంచినీళ్ళు తాగడం, మళ్ళీ వచ్చి కూర్చోవడం, మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ అలాం, మళ్ళీ మంచినీళ్ళు. ఎందుకు, డీహైడ్రేట్ అయిపోకూడదు, దీనికి వీళ్ళు తీసుకుంటున్న చర్యలు. ఎందుకండి అంటే గత 150 ఏళ్లలో ఇలాంటి ఒక హ్యూమిడిటీ, ఇలాంటి ఒక ఉష్ణోగ్రతను ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరు అనేదే వార్తలు. సూపర్ ఎల్ నీనో రాబోతుంది, ఆల్రెడీ వచ్చేసిందండి. మీరు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ అనండి, మీకు మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా అంటే మీకు అక్కడ తార్ ఎడారి కదా, ఆ వేడి గాల్పులు ఎలా ఉంటాయి అంటే మీకు తట్టుకోవడము అనేది చాలా కష్టం. కాబట్టి భారత్లో సమ్మర్ టూరిజం అనేది ఇవాళ పెద్ద లెవెల్లో పడిపోవడం. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఒకటి క్లైమేట్ చేంజ్, వాతావరణంలో మీకు కాలుష్యము, దాని వలన ఒక ఎఫెక్ట్. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఇప్పుడు నేను వీడియో మాట్లాడుతున్నాను, మొత్తం చెమటలండి, ఎందుకంటే ఏసీ ఆన్ చేయలేము, చెమటలు. అంటే ఈ చెమటలు పట్టినప్పుడు ఏంటి, లోపల ఒక చల్లదనం ఉంటుంది, అవునా? చెమటలు ఎక్కువ పడితే ఏమవుతుందండి, చల్లదనం. సో ప్రకృతిలో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు మీకు హిందూ మహాసముద్రం వినే ఉంటారు. ఇప్పుడు మనము చైనా, మీకు ఆసియా ఖండములో ఆఫ్రికా ఖండము దాకా కూడా హిందూ మహాసముద్రము ఉంటుంది. తరువాత చూసారనుకోండి అట్లాంటిక్ ఓషన్ అంటాం, దాని తరువాత పసిఫిక్ ఓషన్. అంటే ఒక సముద్రమే ఒక్కొక్క దేశము వాళ్ళకు కావలసిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు, సరిహద్దులు అంటారు, వాళ్ళ సముద్ర జలాలు అంటారు. ఇదే కదా చైనా వాడితో గొడవ, 9 లైన్, ప్రతి ఒక్క సముద్ర జలాలు నావే అని తక్కిన దేశాల ఆ వాటర్స్ మీద కూడా వీడు పెత్తనం చెలాయిస్తాడు.
సో ఇప్పుడు మీకు వ్యవహారం అంతా ఏంటి, మీకు విండ్ ఫ్లో అని ఒకటి ఉంటుందండి. మీకు గాలి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఫస్ట్ ఏమిటి, మీకు సముద్రము నీరు, మీకు సూర్యరశ్మి వల్ల విపరీతంగా వేడి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే సముద్రము దగ్గర మీకు సమ్మర్లో వెళ్ళకూడదు అంటారు కదా. సో ఇంత హ్యూమిడిటీలో మీకు ఈ ఆవిరి, నీటి ఆవిరి ఆకాశం మీదకి వెళ్తుంది. వెళ్ళడము అక్కడ చల్లబడి మీకు వర్షముగా కురుస్తుంది. అందుకే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే ఒక పెద్ద వర్షాన్ని మనము ఎదురు చూడొచ్చు. అవునా? ఇది జనరల్గా మొన్న కూడా హైదరాబాదులో వర్షాలు అన్నారు. మేము ఆశ్రమంలో ఉన్నాం, వర్షాలు పడ్డాయండి. ఏంటి, విపరీతమైన వేడి. సో వేడి, నీటి ఆవిరి చల్లబడి వర్షముగా పడడం. మరి గాలి అంటున్నాం చూసారా, ఈక్వేడర్ అంటే మీకు సూర్యరశ్మి డైరెక్ట్గా పడే ప్రాంతం భూమి మీద ఈక్వేడర్ కదా. సో అక్కడ ఒక లైన్ వేశారు అనుకోండి, మీకు ఈ గాలులు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఈస్ట్ నుంచి వెస్ట్, వెస్ట్ నుంచి ఈస్ట్ ఇలా కదులుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఈ వేడి గాలిని తీసుకువెళ్ళి ఒక సౌత్ అమెరికా నుండి నార్త్ అమెరికా ఇక్కడికి వెళ్ళి ఆగిపోతాయండి. ఆగిపోవడంతో రివర్సల్ అవుతాయి. కొన్ని సందర్భాలలో రివర్సల్ అవుతాయి. ఈ రివర్సల్నే మనము ఎల్ నీనో అంటాం. అంటే ఎక్కడైతే మీకు బాగా వర్షాలు పడుతున్నాయో ఆ ప్రాంతములో ఇక వర్షాలు పడవు, కరువు. అలాగే ఎక్కడైతే కరువు ప్రాంతాలుగా ఉన్నాయో అక్కడ బీభత్సమైన వర్షాలు పడతాయి. సో ఈ సైకిల్ అనేది మారిపోతుంది. సో ఇప్పుడు భారత్లో మీ అందరికీ తెలుసు, మనము నైరుతి ఋతుపవనాలు అంటాం. సో ఇప్పుడు ఇదంతా కూడా డిలే అయిపోయే వ్యవహారం. అరేబియా సీలో పెను మార్పులు, ఎక్కడ, పసిఫిక్ మహాసముద్రం నుంచి వస్తున్న గాల్పులు. సో ఇది మన యొక్క అంటే మడగాస్కర్ వద్ద చేరినప్పుడు దీని యొక్క ప్యాటర్న్ మారిపోవడం, మడగాస్కర్ నుంచి భారత్లోకి రావాలి కదా. ఇదే కదా నైరుతి ఋతుపవనాలు అంటాం. ఇంకొక వైపు చూసారు అంటే ఈ మేఘాలంతా కూడా హిమాలయాల దాకా వెళ్ళి అక్కడ ఆగిపోవడము, మళ్ళీ తిరిగి రావడం, రివర్సల్. మొత్తము కూడా ఈ ప్రాసెస్ అంతా రివర్సల్ అండి, సర్క్యులేషన్లో జరుగుతున్న రివర్సల్ ప్యాటర్న్. సో గత 4 ఏళ్ల వరకు ఒకలాంటి ప్యాటర్న్ని చూసాము. చక్కగా వర్షాలు, లాస్ట్ ఇయర్ కూడా బాగా వర్షాలు పడ్డాయి. కానీ ఈ ఇయర్ మనం మాట్లాడుతున్నది సూపర్ ఎల్ నీనో. సూపర్ ఎల్ నీనో అంటే ఏంటండి, ఎల్ నీనో సూపర్ ఎల్ నీనో ఏంటంటే 2 డిగ్రీలు ఉష్ణోగ్రత ఎక్కువ. మామూలుగా అనిపిస్తుంది 2 డిగ్రీస్ ఉష్ణోగ్రత పెరిగితే ఎంత దారుణంగా ఉంటుందో. లిటరల్గా ఇవాళ కడప జిల్లాలో ఉన్న వాళ్ళని అడగండి, తిరుపతి వాళ్ళని అడగండి, మెల్లమెల్లగా ఆంధ్ర, తెలంగాణ ఇక్కడంతా కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా భద్రాచలం ఇటువైపు పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయి. రోడ్ల మీద తిరుగుతున్న ప్రజలు, వీళ్ళ పరిస్థితి ఏమిటి? 4% తుడిచిపెట్టుకుపోయింది మానవ జాతి అని చెప్పి రిపోర్ట్స్. అలాంటి ఒక ప్రక్రియ మళ్ళీ ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. అంటే ఏంటి, విపరీతమైన ఉష్ణోగ్రతలు, మళ్ళీ పెద్ద పెద్ద వర్షాలు, అతివృష్టి, అనావృష్టి, క్లౌడ్ బర్స్ట్ కూడా కొన్ని ప్రాంతాలలో జరగవచ్చని చెప్తున్నారు. మరి అలాంటి ఒక విచిత్రమైన ఫెనోమెనా మీకు ఎక్కడ పసిఫిక్ ఓషన్ నుంచి రివర్సల్ గాలుల ద్వారా మడగాస్కర్ దాకా రావడము, అక్కడ నుంచి ఇండియన్ మాన్సూన్ అనేది స్టార్ట్ అవుతుంది. లేటుగా అవ్వచ్చు, కానీ కరువు అనేది మాత్రము మీకు ఎక్కువ శాతం ఉంటుంది. మీకు అలాగే వర్షాలు అనేవి మాత్రం తక్కువ. అంటే వర్షాలు పడతాయి కానీ మీరు ఎదురు చూస్తున్న వర్షాల కన్నా తక్కువే పడడము. కానీ దానికి మించిన డేంజర్ ఏమిటి, ఈ ఉష్ణోగ్రతల్లో ఎక్కువగా తిరగకపోవడం, ఎక్స్పోజ్ అవ్వకపోవడము, మనము సురక్షితంగా ఉండడము. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి వీడియోలో ఇదంతా మాట్లాడుతున్నాను. ఇది ఒక సూపర్ ఎల్ నీనో ఇయర్ అండి. సో ఇంకా లా నీనా రావడానికి ఇంకొక 3 ఏళ్ళు పడుతుంది. సో నెక్స్ట్ ఇయర్ దాని తరువాత కూడా ఇలాంటి ఎండలే ఉంటాయి. మరి వీటి నుంచి మనము తప్పించుకోవాలి. ఇది యావత్ ప్రపంచానికండి, ఒక్క హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదండి. ఇవాళ పంజాబ్లో, హర్యానాలో అంతా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ సూపర్ ఎల్ నీనో అంటున్నారు కదా, దీనికి సంబంధించి మీ వద్ద ఎలాంటి సమాచారం ఉంది, మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.